సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశంలోనే తొలి డ్రోన్ సిటీ ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకోబోతోంది. ఆల్రెడీ డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన గతంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి అనువైనటువంటి ప్రదేశంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడని ఎంచుకున్నారు. దాని సమీపంలోనే 300 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి 100 మంది పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. 40,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా టార్గెట్ పెట్టుకొని ఈ డ్రోన్ సిటీని డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయానికి ఏపీ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ఫెసిలిటీస్ని కూడా వీళ్ళందరికీ కూడా వ్యాపారవేత్తలకి పారిశ్రామికవేత్తలకి వివరించింది. డ్రోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీతో సహా డ్రోన్కి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు ఇక్కడ ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇదే ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం. అలానే పరిశ్రమకి అనుకూలమైనటువంటి వాతావరణం కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, కర్నూలుకి అతి సమీపంలో అంటే 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓర్వకల్లో ఉంది. ఓర్వకల్లు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా, అంటే హైదరాబాద్ బెంగళూరు హైవేలో వచ్చేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల డెవలప్మెంట్లో భాగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పారిశ్రామిక నడువ. అక్కడ దాని సమీపంలో ఇంకా ఈ బైక్స్కి సంబంధించినటువంటి ఈవీ సిటీని కూడా డెవలప్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలానే డ్రోన్ సిటీకి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చేసిందని చెప్పని డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ కుమార్ కూడా అనౌన్స్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున పనులు జరగబోతున్నాయి. విడి పరికరాలకు సంబంధించి మరమ్మతులు చేసేటువంటి ప్రక్రియ, అలానే డ్రోన్ ఆపరేషన్లో శిక్షణ, డ్రోన్కి సంబంధించినటువంటి ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా డ్రోన్ల రూపకల్పన, వీటిపైన ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే సామర్థ్యం ఉన్నటువంటి సంస్థలనే పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించేందుకే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పారిశ్రామికవేత్తలు తమకు సంబంధించినటువంటి వివిధ రకాల అనుమానాలని, వివిధ రకాల అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటికీ కూడా సరైన రీతిలో సొల్యూషన్స్ ఇచ్చే విధంగా ఏపీ గవర్నమెంట్ ప్రణాళికలు సిద్ధం చేయబోతుంది. ముఖ్యంగా డ్రోన్స్కి సంబంధించి చైనా, బెల్జియం, అమెరికా లాంటి దేశాల్లో డ్రోన్ ఇండస్ట్రీ శరవేగంగా విస్తరిస్తుంది. ఆ స్థాయిలో ఇండియాలో కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని ఏపీ గవర్నమెంట్ వ్యక్తం చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఫిషరీస్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. దాదాపు 1053 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా ఇటువంటి జిల్లాల్లో ఆక్వాకల్చర్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్లో డ్రోన్ల వినియోగం చాలా వరకు పెరుగుతోంది. అదే క్రమంలో ఆక్వాకల్చర్లో కూడా డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కావాల్సిన ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీని ద్వారా నీలి విప్లవం సాధించేటువంటి క్రమంలో మరింత వేగంగా ముందడుగు పడుతుందని ఏపీ సర్కార్ భావిస్తుంది. సో మొత్తం మీద 300 ఎకరాల్లో డ్రోన్ సిటీకి కావాల్సినటువంటి నమూనాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసింది. పాలసీని ఇప్పటికే అనౌన్స్ చేసింది. పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వానికి మధ్య సుహృద్భావ వాతావరణం ఉండే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అతి త్వరలోనే డ్రోన్స్కి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏపీ గవర్నమెంట్ ప్రారంభించబోతోంది. ఈ వ్యవహారాలు ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా 40,000 మందికి ఉద్యోగ కల్పన చేయాలనేటువంటి లక్ష్యాన్ని ఏపీ గవర్నమెంట్ పెట్టుకుంది. సో ఇది శరవేగంగా జరిపించాల్సినటువంటి ప్రక్రియగా చెబుతుంది. ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ వినియోగానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఏపీ గవర్నమెంట్ అధ్యయనం చేస్తుంది. సో రాబోయేటువంటి అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరుల్ని సంసిద్ధం చేయడం, అలానే పారిశ్రామికవేత్తల్ని ఉత్సాహపరిచేటువంటి వాతావరణాన్ని ఏపీలో సృష్టించడం, డ్రోన్ సిటీ శరవేగంగా దక్షిణ భారతదేశానికి హబ్గా మారే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఎందుకంటే అటు తెలంగాణకి, ఇటు కర్ణాటకకి, అలానే ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి కూడా కొంత సమీపంగా ఉండేటువంటి ప్రదేశంగా ఈ ఓర్వకల్లు సెజ్ని భావిస్తున్నారు. రాకపోకలకు అనువైనటువంటి ప్రదేశం, ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓర్వకల్లు సెజ్ పైన మరింత ఎక్కువ ప్రాధాన్యం దృష్టి పెట్టాలనేటువంటి అంశానికి ఏపీ గవర్నమెంట్ ప్రాధాన్యం ఇస్తుంది. ఆ క్రమంలోనే డ్రోన్ సిటీ రూపురేఖలకి సంబంధించినటువంటి అంశాలని పారిశ్రామికవేత్తలతో ఏపీ గవర్నమెంట్ పంచుకుంది. బహుశా అతి త్వరలోనే ఈ డ్రోన్ సిటీకి సంబంధించి అతిపెద్ద ప్రారంభోత్సవానికి ప్రణాళికలను సిద్ధం చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి, విడిభాగాల తయారీకి సంబంధించి, కొత్త డ్రోన్ల రూపకల్పనకు సంబంధించి కూడా విదేశీ సంస్థలను ఆహ్వానించేందుకు ప్రణాళికల్ని ఏపీ గవర్నమెంట్ సిద్ధం చేస్తుంది. సో ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల ఫలితంగా ఏపీ డ్రోన్ హబ్గా మారుతుందా లేదా అతి కొద్ది సమయంలోనే తేలిపోయేటువంటి అంశం ఇది. అయితే ఓర్వకల్లు సెజ్కు మాత్రం మహర్దశ వస్తుందనేటువంటి
అభిప్రాయాన్ని చాలామంది ఆర్థిక రంగ నిపుణులు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్తో పాటు ఈవీ, డ్రోన్ లాంటి అధునాతన టెక్నాలజీస్ని తీసుకురావడం ద్వారా ఓర్వకల్లు పారిశ్రామిక నడవ పరిసర ప్రాంతాలకి మంచి వెలుగులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఏపీ గవర్నమెంట్ చేస్తుందనేటువంటి ప్రశంసలు కూడా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా దీన్ని అతి త్వరలోనే సందర్శించబోతున్నారు. డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం పక్షాన చేయాల్సినటువంటి సాయాన్ని కూడా అందిస్తామనేటువంటి భరోసాని ఏపీ గవర్నమెంట్కి ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది.